నాకొక్కొక్కసారి అనిపిస్తదేమిటంటే, 'బిగ్ బాస్‌లో' కెమెరాలు పెట్టుంటారు గదా! ఆ కెమెరాలో చూసి నువ్వు ఎన్ని నెగెటివ్ మైండ్‌లో ఉన్నా గానీ, పాజిటివ్ ఉండడానికి ట్రై చేస్తారు. నెగెటివ్ ఉన్నా ఆ కెమెరాలో చూసి పాజిటివ్‌గా మారిపోవచ్చు. కానీ ప్రతి ఒక్క మనిషికి తెలియకుండా ఒక కెమెరా పెట్టినప్పుడు, అతని మీద ఒకటి కన్ను ఉన్నప్పుడు, అతని క్యారెక్టర్ ఏమనేది చాలా ఈజీగా బయటపడుతుంది. 10 మందిలో ఉన్నప్పుడు మంచిగా ప్రయత్నిస్తారు. అంటే పాజిటివ్‌గా ఉండేలాగా 10 మంది ఇంప్రెస్ చేసేలాగా ఉంటాడు 10 మంది ముందు. ఒంటరిగా ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు తన నిజాయితీ క్యారెక్టర్ అనేది. 10 మందిలో ఉన్నప్పుడు ఎవరైనా సరే పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేస్తారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తనకొక కన్ను ఏసిందనుకో, 'బిగ్ బాస్‌లో' కెమెరా పెట్టినట్టు వాడికి తెలియకుండా ఒక కెమెరా పెట్టినప్పుడు వాడి క్యారెక్టర్ ఏంటో, వాడి నిజాలేంటో అన్నీ బయటపడతాయి. అప్పుడే గదా! ఏ మనిషి ఎట్లున్నాడో అనేది. 'బిగ్ బాస్‌లో' కెమెరా చూసిన వెంటనే నెగెటివ్ థాట్స్ ఉన్నది పాజిటివ్‌గా మార్చుకోవచ్చు. కానీ రియల్‌గా ఉన్నప్పుడు, ఒక్కడిగా ఉన్నప్పుడు తను ఎలా ఉన్నాడో, మంచిగా ఉన్నాడా లేదా అనేది మాత్రం కెమెరా పెట్టినప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్ని అబద్దాలాడతారో, ఎన్ని మోసాలు చేస్తారో, ఎన్ని నెగెటివ్ ఉంటదో కదా! ఒక్కడిగా ఉన్నప్పుడే ఒక విధంగా ఉంటారు. 10 మంది దగ్గర ఉన్నప్పుడు